టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలపై బాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కొందరు ఈ యాత్రలను సీరియస్ గా తీసుకోవడం లేదని క్లాస్ పీకారు. ముఖ్యంగా ఇసుక మాఫియాలో కొందరు టీడీపీ నేతలు ఉన్నారన్న విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. వారిపై ఎంత సీరియస్ యాక్షన్ ఉంటుందో వారం రోజుల్లో చూస్తారని హెచ్చరించినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, ఇసుక మాఫియా మీద చంద్రబాబు ఇంకా ఏమని వార్నింగ్ ఇచ్చారు? అసలు ఎవరెవరున్నారు? పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మరోసారి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే శాండ్ మాఫియాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు, అధికార పార్టీ నేతల హస్తం ఉంటుంది, వాళ్ళకి ప్రమేయం ఉంటుందని వార్తల నేపథ్యంలో పలుమార్లు ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం కనిపించడం లేదనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి వచ్చారు. దాంతో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా అదే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎందుకు నేతలు పదే పదే హెచ్చరిస్తున్నా కూడా శాండ్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు, ఇసుక దందాలో భాగస్వాములు అవుతున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకి తెలుస్తా ఉంది. ఒక వారం నుంచి వారం 10 రోజుల వ్యవధిలో వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు డిపార్ట్మెంట్ల పరంగా కూడా యాక్షన్ తీసుకోవడంలో కొంత ఆ లోటు కనిపిస్తుందని, దానిపై కూడా కొంత ఫర్మ్ యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శాండ్ విషయంలో ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులపై గానీ ఆ యొక్క సంస్థలపై గానీ కఠినంగా ఉండే విషయంలో తాను రాజీ పడబోనని ముఖ్యమంత్రి మరోసారి చాలా ఘాటుగా చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో పాటు నాయకుల ఆ ప్రవర్తన, పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలను వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోవడం వంటి అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి లోతుగా చర్చించారు. సమన్వయ కమిటీలో లోకేష్ తో పాటు పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, కొద్దిమంది మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక ఆ సూచన చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇదే మెసేజ్ ను కింద స్థాయి లీడర్లకు తీసుకుని వెళ్లి లోటుపాట్లకు అవకాశం లేకుండా ఉండాలని, లేకుంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ప్రాక్టికల్ గా తను ఏం చేయబోతానో ఒక వారం రోజుల్లో చూపిస్తానంటూ ముఖ్యమంత్రి కామెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.